వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో జొన్న, మొక్కజొన్న కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెనాలి ఏడీఏ ఉషారాణి తెలిపారు. తెనాలి మండలంతో పాటు కొలిపర మండలంలోని 75% పంటలు కోతలు పూర్తయ్యాయని తెలిపారు. జొన్న 1900 నుండి 2200 వరకు, మొక్కజొన్న 2200 వరకు ధర పలుకుతున్నట్లు ఆమె చెప్పారు. ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఎన్నికల కారణంగా నగదు విషయంలో ఉన్న నిబంధనల వలన కొనుగోలు, అమ్మకాలు మందకోడిగా సాగుతున్నట్లు తెలిపారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున పంటలను వీలైనంత త్వరగా హార్వెస్ట్ చేయించుకొని మంచి ధర లభించినప్పుడు అమ్ముకోవాలని ఏడీఏ ఉషారాణి రైతులకు సూచించారు. జొన్న 1900 నుండి 2000-2100 దాకా వెళ్తూ ఉంది ప్రైస్. అలాగే మొక్కజొన్న 2100-2200 దగ్గర మరి రైతులు అమ్మటం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ అంటే ఎన్నికల యొక్క ఎఫెక్ట్ బాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎక్కువగా ఈ మొబైల్ టీమ్స్ మరి చాలా వరకు నగదు పట్టుకెళ్ళేటప్పుడు వాళ్ళు చెక్ చేస్తున్నారు కాబట్టి మరి కొంత దాని ప్రభావం కూడా ఉందని అనిపిస్తూ ఉంది. రైతులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి ఇప్పుడు ఒకప్పుడు పొలం దగ్గరికి వెళ్ళి వాళ్ళే గన్ని బ్యాగ్స్లో నింపటం, లోడింగు చేసుకోవటం అంతా వాళ్ళే చేసుకునేవాళ్ళు. కానీ మరి ఇప్పుడు రైతులే దగ్గరగా వాళ్ళే బ్యాగ్స్ నింపటం, వాళ్ళే తీసుకెళ్ళి అమ్మటం అనేది, లేకపోతే గోడౌన్స్ దగ్గర వేయటం అనేది జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కొంచెం ఈసారి రేట్లు బాగున్నాయి. కొంత ఈ ఎన్నికల యొక్క ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా మరి దేవుడే ఆపేడా అన్నట్లుగా 2-3 దఫాలుగా వర్ష సూచనలు మనకు ఉన్నప్పటికీ, అక్కడక్కడ చెదురు వర్షాలు పడినప్పటికీ మరి జొన్న, మొక్కజొన్న మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు. అన్ని చోట్ల పడలేదు కాబట్టి మరి రైతులు చాలా సేఫ్టీగా ఈ హార్వెస్టింగ్స్ చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కొలిపర మండలం కేంద్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కొల్లిపర శివారు ప్రాంతం నుంచి ప్రారంభమైన ప్రచార యాత్ర అంగరంగ వైభవంగా ముందుకు సాగింది. వీధిన కొనసాగిన ప్రచార రథానికి స్థానికులు అడుగడుగున పూలవర్షం కురిపించారు. మహిళలు హారతులు పట్టి నాయకులకు స్వాగతం పలుకగా అభిమానులు, కార్యకర్తలు పలు కూడళ్ల వద్ద గజమాలలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పట్టిసీమను నిర్వహించే సామర్థ్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదని, కేంద్ర ప్రభుత్వం సహాయం అందించే డ్రిప్ ఇరిగేషన్ ఈ ప్రాంతంలోనే అందుబాటులో ఉందని, అయితే డ్రిప్ ఇరిగేషన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఈ ప్రభుత్వం అందించలేకపోవడంతో ఆ పథకం కూడా మూలన పడిందని, ఇసుక మాఫియా జరుగుతుందని ఫిర్యాదులు చేస్తే అలాంటివి ఏమీ జరగడం లేదని మాయమాటలు చెప్పి ఈ నాయకులు తప్పించుకున్నారు. ఇసుక మాఫియా తవ్విన గోతుల వలన కొల్లిపర పరిసర ప్రాంతాల్లోని 38 మంది గడిచిన 5 ఏళ్లలో ప్రాణాలు వదిలారు. అటు ప్రకృతి పరంగా, ఇటు ప్రాణాల పరంగా భారీ నష్టం జరుగుతున్న ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని, మన ప్రాంతంలో ఇసుక మైనింగ్, గ్రావెల్ అని పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఈ అవినీతి సొమ్మంతా నాయకులే తింటున్నారా లేదా పెద్ద తలలకు అందిస్తున్నారా? ప్రజాధనాన్ని కొందరు అధికారులు, నాయకులు ఇలా దోచుకుంటూ ఉంటే ప్రశ్నించడానికి ఓ పవన్ కళ్యాణ్, ఓ పెమ్మసాని రాకూడదా అని ప్రశ్నిస్తున్నానని అన్నారు. రాజధాని కోసం 33,000 ఎకరాలను అందించగా అందులో 20,000 ఎకరాలను 1 ఎకరం మాత్రమే ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు అందించారు. కానీ ఆ భూములన్నీ కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే చెందినవంటూ ఈ ప్రభుత్వం నెపం మోపింది. ఒక వ్యక్తిపై కక్షతో వేలాది, లక్షలాది మంది ప్రజలకు చెందాల్సిన భూములను, ఆస్తులను, భవనాలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రానికి రాజధాని అమరావతికి ఇంత ద్రోహం చేసిన నాయకులను ఇంకా నమ్మాలా వద్దా అని ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. ప్రజా పాలకులు ఎవరైనా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని ఎప్పుడు కంటిన్యూ చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకువెళ్లారు. ఎయిర్పోర్ట్ ఆపలేదు, రింగ్ రోడ్డును ఆపలేదు,
అభివృద్ధిని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా ముందుకు తీసుకువెళ్లారు. అదేవిధంగా కొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల మన్నలు పొందినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందులో దానికి మాకు కూడా అభిమానం. అయితే గత 5 సంవత్సరాలు మీరు తీసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం లేట్ అవుతుంది అని చెప్పి పట్టిసీమని ఆగమేఘాల మీద సంవత్సరం రోజుల్లో కంప్లీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టుని 72% 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు. ముంపు గ్రామాలు, తెలంగాణలో ఉన్నటువంటి ముంపు గ్రామాలను కలిపి ఒక సమర్థవంతంగా ప్రతి వారం సమీక్ష చేసి 72% కంప్లీట్ చేశారు 5 సంవత్సరాల్లో. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ను మార్చేశారు, రివర్స్ టెండరింగ్ అని వేశారు. ఓకే, అయితే ఈ 4.5 సంవత్సరాల్లో కనీసం 4% కూడా పోలవరం ముందుకెళ్ళినటువంటి మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాను. మరి పట్టిసీమ తీసుకోండి, పట్టిసీమని ఫిల్టర్ గాని అన్ని మెయింటైన్ చేయాలి కదా, పట్టిసీమ నీళ్లు కావాలంటే కరెక్ట్ గా. సో పట్టిసీమను కట్టిన దాన్ని కూడా మేనేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఇది అసమర్థ పాలన అవునా కాదా? ఇసుక ఇంత దోపిడీ జరుగుతుందని వీళ్ళు కంప్లైంట్ చేస్తే గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి 140 రీచ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే 40 రీచ్లకి మీకు లైసెన్స్ ఇస్తున్నాం, వీటిని తవ్వుకోండి, ఎందుకంటే అవి తవ్వడం వల్ల చుట్టుపక్కల గ్రామాలకి గాని ప్రజలకు గాని ఇబ్బంది తక్కువ అని ఇస్తే వీళ్ళు 40 రీచ్లు చేయాల్సింది పోయి అసలు ఎవరికీ తెలియని 500 రీచ్ల ఇసుక రీచ్లు కనిపెట్టారు. వీళ్ళు కనిపెట్టి 25 మంది కలెక్టర్ల చేత సెంట్రల్ గవర్నమెంట్ కి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఇక్కడ ఇసుక మాఫియా జరగటం లేదు అని చెప్పి 25 మంది కలెక్టర్ల చేత లెటర్లు రాయించిన మాట వాస్తవమా కాదా? ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రోడ్లు, సంక్షేమ పథకాలు, రైతులకు కావాల్సిన అవసరాలు తీర్చడంలో పూర్తి సహకారం అందిస్తాం. రాష్ట్ర పాలన చేతకాక జగన్ అడ్డదారిలో ముందుకు సాగారు. ప్రశ్నించిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను వేధించారు. అరెస్టులు చేసి హింసాత్మక ఘటనలకు తెరతీశారు. ఈనాళ్లు కార్యకర్తలంతా పోరాటం చేశారు. ఇంకొక నెల గట్టిగా ప్రయత్నిస్తే ఈ రాక్షస పాలనకు చర్మగీతం పాడేయవచ్చని తెలిపారు. మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం పెద్దలు ఆలపాటి రాజా గారు చెప్పినట్టు దేనికోసం ఈ మార్పు అంటే ఒక మంచి ప్రభుత్వం కోసం. ఆ ప్రభుత్వం ద్వారా మీరు 5 సంవత్సరాలు పడిన కష్టాలు, మీరు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి మరొక్కసారి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడిగా, అదేవిధంగా మీ ముందు ఒక పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మీరు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తారని, కొల్లిపర మండలాన్ని ఖచ్చితంగా మన గుంటూరు జిల్లాలో మరొక్కసారి నంబర్ 1 స్థానంలో తీసుకెళ్లేటట్టు మనందరం కూడా ఖచ్చితంగా కృషి చేసే విధానంలో మనం పనిచేసుకుందాం. రోడ్ల విషయంలో కానివ్వండి, సంక్షేమం విషయంలో కానివ్వండి, రైతులకి చేయాల్సిన అనేక కార్యక్రమాలు కానివ్వండి, ఎంతో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలు చూశారు. కానీ మీరు ఈ 3 వారాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక మార్పు కోసం మీరు పెద్ద ఆలోచనతోటి దేనికోసం ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలో అర్థం చేసుకోండి. రాష్ట్రానికి ఎంత అంధకారంలో నెట్టారో మీ అందరు చూశారు. రైతాంగం నష్టపోయింది, యువత నష్టపోయారు, ఎక్కడో ఉద్యోగ అవకాశాలు లేవు, పెట్టుబడులు కూడా మన ప్రాంతానికి రాలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరందరూ ఆశీర్వదిస్తే ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఏర్పాటు చేసి మరొక్కసారి మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుని తప్పకుండా మన భవిష్యత్తులో మన బిడ్డలకి మంచి అవకాశాలు కల్పించే విధంగా మనందరం కూడా కృషి చేద్దాం. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇల్లు పేరు చెప్పి, పథకాల పేరు చెప్పి ప్రజలను మోసగించి దోచుకున్న ఈ జగన్ ప్రభుత్వాన్ని మీ ఓటు హక్కుతో తరిమి కొట్టండి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్లకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి విజయం చేకూర్చాలని కోరారు. మనందరం కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా మనం పడ్డ కష్టాలు, మనకు జరిగిన నష్టాలు, మరి ముఖ్యంగా రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం,
దళితుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, ఇళ్ల స్థలాల పేరుతో మోసం చేసినటువంటి ప్రభుత్వం. ఒకటేమిటి, మన పక్కన్న ఇసుకని ఏ రకంగా దోచుకున్నారో మనందరం చూసినటువంటి పాలన. మరి ఇలాంటి పాలనని అంతమొందించాలి అంటే మాట తప్పను మడం తిప్పను అన్న నాయకుడు ప్రతి నిత్యం అనుక్షణం మాట తప్పటం మడం తిప్పటం నేర్చుకున్నటువంటి ఈ పాలనకి మనం ఖచ్చితంగా చరమ గీతం పాడాలి అని చెప్పి, అలాంటి చరమ గీతం పాడటానికి మీ అందరూ కూడా సిద్ధం అన్నటువంటి ఈ ప్రభుత్వానికి సైలం చెప్పి మీరు ఈ రోజున చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఆర్యవయసుల ఇలవెలుపు స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవాలు నిర్వహించారు. మధుపల్లి వెంకట్ మోహన్, శ్రీనివాస్, పద్మజ దంపతులు షష్ఠిపూర్తి సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్యవయసు సంఘీయుల్లోని పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన షష్ఠిపూర్తి చేసుకునే పేద దంపతులకు మడుపల్లి వారి వితరణతో సామూహిక ఉచిత షష్ఠిపూర్తి మహోత్సవాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాయి. మధుపల్లి కుటుంబ సభ్యులు 61 నుండి 70 సంవత్సరాల లోపు వృద్ధ దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ విశేష వేడుకలలో 24 మంది దంపతులు షష్ఠిపూర్తి జరుపుకున్నారు. ఈ క్రమంలో ఆర్య సమాజం వేద ధర్మ ప్రచార సంస్థ వారిచే లోక కళ్యాణం కోసం ఆయుష్ హోమం, మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. బంధువులారా, ఈరోజు చాలా శుభదినం. ఎందుకు అంటే 25 మంది దంపతుల చేత ఏకకాలంలో మరి 60వ జన్మదినం సందర్భంగా శ్రీ మడుపల్లి శ్రీనివాసరావు వారి శ్రీమతి పద్మావతి గారు జరిపించారు. వారి షష్ఠిపూర్తి జన్మదినంతో పాటు ఇంకా 24 జంటలను కూడా కూర్చి 9 ఊర్ల నుంచి ఈ జంటలు రావడం జరిగింది. వీరు వారందరికీ కూడా వస్త్రాలను బహుకరించి మరి పూలదండలు మార్పించి వాళ్ళందరికీ కూడా అల్పాహారం మరియు భోజన వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి వేద ధర్మ ప్రచారక సంస్థ ఆర్య సమాజం వారమైన మమ్మలను ఆహ్వానించి అందరి చేత కూడా ఆయుష్కామ హోమం, గణపతి హోమం చేయించి భగవంతుణ్ణి ప్రార్థనలు చేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నందు ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. ముద్రబోయిన మైరా 2వ పుట్టినరోజు సందర్భంగా తాతయ్య ముద్రబోయిన శ్రీనివాసరావు, నాయనమ్మ రాణి సహకారంతో తండ్రి మాణిక్యారావు, తల్లి వందన ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య, కుటుంబరావు, వైకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమము శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు ముద్రబోయిన మాణిక్యారావు, వందన గారి కుమార్తె చిరంజీవి మైరా 2వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున తాతయ్య శ్రీనివాసరావు, నాయనమ్మ రాణి, బాబాయ్ మహేంద్ర వీళ్ళందరూ సహకారంతో ఈ రోజున అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాధవ సేవే మానవ సేవ అనే దృక్పథంతో మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. వృద్ధులకు దుప్పట్లు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, పిల్లలకి పుస్తకాలు ఇవ్వటము, బ్యాగులు ఇవ్వటము, స్కూల్ బెంచీలు ఇవ్వటము, లేని వాళ్ళకి ఫీజులు కడతాము, ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ భాగంలో ఈ రోజున గాంధీ ఆశ్రమంలో అన్నదానం, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి రైల్వే స్టేషన్ను తనిఖీ చేసిన కేంద్ర రైల్వే బృందం. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 2వ రోజు 3 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.